జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ బీజేఏ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తూనిలో జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే పురస్కరించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డుల జారీ, దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టం, అక్రిడిటేషన్ కార్డుల జారీ, సరళీకరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, ధర్మరాజు, నారాజు శివ, శ్రీధర్, మధు, వెంకట్ శ్రీను, సత్యబాబు, ప్రసాద్, రామకృష్ణ, భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం పెట్టాం. ఈరోజు జర్నలిస్టుల డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం పట్ల నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు జర్నలిస్టుల డే డిమాండ్స్ డేను ఈరోజు తునిలో జరపడం జరిగింది. అంటే గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేశాయంటే జర్నలిస్టులకు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ వచ్చి కాలయాపన చేసి జీవోలు తీసుకొచ్చారు తప్పించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో మాత్రం మరి ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. ఈ ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే జర్నలిస్టులకు సైడ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, జర్నలిస్టుల కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ విషయంలో కూడా దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పినప్పుడు కూడా వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అయితే అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో ఒక రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు జర్నలిస్టులు గ్రామీణ స్థాయిలో స్టింగర్ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక కూలికి వెళ్తే రోజుకి 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న ఒక సామాన్యుడి కంటే నీచమైన బ్రతుకులు ఈరోజు జర్నలిస్టులు అనిపిస్తున్నారు. ఎందుకంటే రెక్క ఆడితే డొక్కాడిన పరిస్థితుల్లో చాలామంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జర్నలిస్ట్కి హెల్త్ స్కీమ్ని ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఆసుపత్రిలోనూ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మీడియాపై జరుగుతున్న దాడులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టే విధంలో పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి తునిలో ఉన్న ప్రతి జర్నలిస్టు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళకి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది 4th ఎస్టేట్. సాధారణంగా ప్రజల యొక్క గొంతును ప్రభుత్వం వరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రజల వరకు తీసుకెళ్లే సాధనే మీడియా. ప్రతి వృత్తిలోనూ ఎంతో కొంత లాభం లేదంటే శాలరీ ఉంటుంది. కానీ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా కనీసం నిర్ణీత సమయ కూడా లేకుండా నిరంతరము పనిచేసేవాడే జర్నలిస్ట్. అంటే ఉదయం అని కానీ, మధ్యాహ్నం అని కానీ, సాయంత్రం అని కానీ, రాత్రి వేళల్లో కూడా వార్తా సేకరణ నిమిత్తము నిరంతరము ప్రమాదాలతోటి వార్తల కోసం తిరిగే జర్నలిస్టులు చాలామందికి ఇప్పటికీ అద్దె ఇళ్లలో ఉన్నారంటే నమ్మశక్యం కాదు. మాకు కావాల్సింది భరోసా, భద్రత, గౌరవం. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా చేస్తాము అనేది కానీ ఏ విధమైన సంక్షేమ ఫలాలు మీడియా వారికి ఇప్పటివరకు కల్పించలేకపోయారు. ఏ జీతభత్యాలు లేకుండా పనిచేసే జర్నలిస్టులకి ఇప్పటికైనా సరే మీరు ఆలోచించుకొని మాకు కావలసిన కొన్ని హక్కులను ఏర్పాటు చేస్తారని, అలాగే 65 years దాటిన తర్వాత విలేకరులకు అందరికీ పెన్షన్ మంజూరు చేస్తారని, ప్రస్తుతానికి ఇళ్లను కూడా జర్నలిస్టులకి ఏర్పాటు